బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 36 గంటల్లో బలపడి ఈ నెల 27 నాటికి ఒడిశా పశ్చిమ బంగాల్ వైపు కదులుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది తీవ్రమైన తుఫాన్గా మారే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్ చెప్పారు. అల్పపీడన ప్రభావం కొన్ని ప్రాంతాలపై ఉండదని, ఉష్ణోగ్రతలు వేడిగాలులు అధికంగా ఉంటాయని తెలిపారు. ఇక నైరుతి రుతుపవనాలు కేరళను జూన్ 1 కల్లా తాకే అవకాశం ఉందన్నారు. రాష్ట్రానికి మొదటి వారంలో వచ్చే ఛాన్స్ ఉందని, ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 36 గంటల్లో బలపడి ఈ నెల 27 నాటికి ఒడిశా పశ్చిమ బంగాల్ వైపు కదులుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది తీవ్రమైన తుఫాన్గా మారే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్స్ చెప్పారు. అల్పపీడన ప్రభావం కొన్ని ప్రాంతాలపై ఉండదని, ఉష్ణోగ్రతలు వేడిగాలులు అధికంగా ఉంటాయని తెలిపారు. ఇక నైరుతి రుతుపవనాలు కేరళను జూన్ 1 కల్లా తాకే అవకాశం ఉందన్నారు. రాష్ట్రానికి మొదటి వారంలో వచ్చే ఛాన్స్ ఉందని, ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 36 గంటల్లో బలపడి ఈ నెల 27 నాటికి ఒడిశా పశ్చిమ బంగాల్ వైపు కదులుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది తీవ్రమైన తుఫాన్గా మారే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్స్ చెప్పారు. అల్పపీడన ప్రభావం కొన్ని ప్రాంతాలపై ఉండదని, ఉష్ణోగ్రతలు వేడిగాలులు అధికంగా ఉంటాయని తెలిపారు. ఇక నైరుతి రుతుపవనాలు కేరళను జూన్ 1 కల్లా తాకే అవకాశం ఉందన్నారు. రాష్ట్రానికి మొదటి వారంలో వచ్చే ఛాన్స్ ఉందని, ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు.